క్రీస్తు పరిశుద్ధ నామమున మీ ఎల్లరకు మారనాత. పరిశుద్ధ వారంలో పరిశుద్ధ మంగళవారపు దినములోనికి ప్రవేశించి ప్రభువు చేసినటువంటి కొన్ని కార్యములను జ్ఞప్తిలోనికి తెచ్చుకొని ప్రభువును స్తుతించుటకు ఘనపరచుటకు దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవదేవునికే మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక. ఆమెన్. పరిశుద్ధ ఆదివారపు దినమందు ఆయన జయోత్సాహంతో ప్రయాణం చేశారు. పరిశుద్ధ సోమవారపు దినమందు దేవాలయమును ప్రక్షాళన చేసినారు. ఈ ప్రక్షాళన కార్యక్రమం తుఫాను నిమ్మలించినట్లుగా అయింది, కానీ ఆ నిశ్శబ్దము ముగింపు కాదు, కానీ ఇంకొక ప్రళయానికి నాంది కాబోతూ ఉంది అని మనం గుర్తించాలి. ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, యూదులైనటువంటి వారందరూ ఆయన చుట్టూ ఉన్న జనాంగమునకు, ప్రజలకు భయపడిన వారై ఇంకా ప్రభువును ఎదుర్కొనడానికి నోటి మాటలతో ఆయన్ను మనం ఎదుర్కోవాలి, మాటల్లో ఆయన్ను చిక్కుపరచాలి అని ఒక నిర్ణయానికి వారు వచ్చారు. వచ్చి ఆయన్ను ప్రశ్నించడానికి ఆయన ముందుకు వచ్చి ఆయనతో మాట్లాడుచూ ఉన్నారు. అది 11వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుచు ఉన్న 27వ వచనము నుండి ఈ మాటలు మనకు మార్కు సువార్త 11వ అధ్యాయము 27వ వచనము నుండి. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడిచ్చేనని అడిగిరి. యేసుక్రీస్తు ప్రభువు వారిని మాటల్లో చిక్కుపరచాలని 4 రకములైన ప్రశ్నలు వారిని అడిగారు. సన్హెడ్రిన్ సభ వారు, నువ్వు ఏ అధికారంతో ఈ కార్యాలన్నీ చేస్తున్నావు? ఒక ప్రశ్న. అలాగే హెరోదీయులు, అలాగే పరిసయ్యులు వచ్చి పన్నును గూర్చి, కైసరుకు పన్ను కట్టాలా వద్దా అనే దాని గురించి ప్రశ్న. సద్దూకయ్యులు పునరుత్థానమును గూర్చి ప్రశ్న. శాస్త్రులు ఆజ్ఞలో ఏది ముఖ్యమైన ఆజ్ఞ అనే ప్రశ్న. ఇలాగూ రకరకాల ప్రశ్నలు సంధించి మాటల్లో ఆయన్ను చిక్కుపరచి ఆయనను అవమానపరచాలని, ఏ ప్రజల ఎదుట ఆయన ఘనపరచబడుతున్నాడో ఆ ప్రజల ఎదుట ఆయనను సిగ్గుపరచాలని వారు ఉద్దేశించుచూ ఉన్నారు. కాబట్టి ఆ 4 ప్రశ్నలకు సరైనటువంటి జవాబులను ఆయన చెప్పి 2 ఉపమానములను కూడా వారు బోధించినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. గ్రహించండి. సరే, ఇప్పుడు నేను సమయాన్ని బట్టి క్లుప్తంగా ఈ 4 ప్రశ్నలు, 2 ఉపమానములు టకటక మీ ముందు ఉంచడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. మొదటి ప్రశ్న ఏంటంటే, నీవు ఏ అధికారంతో, మార్కు సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో, నీవు ఏ అధికారము 27, 28 వచనాల్లో ఈ కార్యాలు చేస్తున్నావు? దేవాలయానికి వెళ్ళి ఆ రోకలను మార్చేవారిని పడగొట్టిన, ఆ రోకలు మార్చేవారి యొక్క బలలు పడద్రోసిన, బలి సామాగ్రి వస్తువులన్నిటిని కూడా పాడు చేసిన, అసలు నీకు అధికారము ఎవరిచ్చారు? ఇది ప్రశ్న. అధికారం అనగానే మనకు సన్హెడ్రిన్ సభ మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. 70 మంది యూదు అధికారులతో ఉండేటటువంటి సభయే ఈ యొక్క సన్హెడ్రిన్ సభ. ఇందులో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు సభ్యులుగా ఉంటారు. ఈ సభ వారు తమకు కలిగినటువంటి అధికారము దేవుడి నుండి కలిగిందని వారు తలుస్తూ ఉంటారు. ఆనాటి ఇశ్రాయేల్ రాజ్యానికి మొదటి ఏలిక శక్తి ఎవరు అంటే ఈ సన్హెడ్రిన్ సభ. ఈ సన్హెడ్రిన్ సభలో ఉన్నటువంటి కొందరు ప్రతినిధులు
ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏ అధికారంతో నీవు ఈ కార్యక్రమాలన్నీ చేస్తావు, నీకు అధికారం ఎక్కడది అంటూ వారు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మరి ప్రభు ప్రశ్నకు ప్రశ్నే జవాబుగా చెప్పారు. నేను కూడా మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. యోహాను బాప్తిస్మం పరలోకం నుండి కలిగినదా లేక మనుషుల నుండి కలిగిందా అని వారిని ప్రశ్నించాడు. ఆ సందర్భంలో చిక్కు పెట్టాలని వచ్చినటువంటి వారే చిక్కుల్లో పడిపోయారు. అధికారం మాకు దేవుడిచ్చాడని అనుకున్న వారే ఇప్పుడు ఏం జవాబు చెప్పాలో తికమక పడుచు ఉన్నారు. పరలోకం నుంచి కలిగింది అనంటే మరి ఒక రకమైన చిక్కు, ఇది మనుషుల్ని కలిగింది అంటే ఇంకొక రకమైనటువంటి చిక్కు. ఒక వినూత్న వాద సంఘర్షణలు వారు చిక్కుబడిన వారుగా ఉన్నారు. ఇది దైవికమైనది అని చెబితే కనుక అయితే మరి మీరు బాప్తిస్మిచ్చే యోహాను ఎందుకు నమ్మలేదు అని అనవచ్చు. మరి బాప్తిస్మిచ్చే యోహానుది దైవికమైనదైతే నాది కూడా పరలోక సంబంధమైనది అని చెప్పడానికి ప్రభువారు సిద్ధపడవచ్చు. ఇక మనుషుల వలనైనది అని చెబితే ప్రజలు తిరగబడే అవకాశం ఉంది. ఎందుకంటే అతన్ని హతసాక్షిగా హత్య చేసి చంపేశారు కాబట్టి ఇక మరి అలా చెబితే కాదు, మనుషులందరూ తిరుగుబాటు చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారు సింపుల్గా ఏమన్నారంటే మాకు తెలియదు. పెద్దల సభ సభ్యులంటే మరి అంత పెద్దల సభ సభ్యులు మాకు తెలియదని చెప్పడం వారికి అది గొప్ప అవమానకరమైనటువంటి కార్యమే. కానీ తప్పని పరిస్థితుల్లో వారు మాకు తెలియదు అని చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభు 33వ వచనంలో అంటున్నారు, ఏమంటారంటే యేసు ఏ అధికారం వలన ఈ కార్యమును చేయుచున్నానో అది కూడా నేను మీతో చెప్పను, ఏ అధికారంతో నేను చేస్తున్నానో అది మీకు చెప్పను అనేటటువంటి మాట ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, చెప్పను అని చెబుతూనే 2 ఉపమానాలు చెప్పి ఉపమానముల ద్వారా తాను ఏ అధికారం వలన ఈ కార్యం చేస్తూ ఉన్నారో ఆయన తెలియపరిచినట్టుగా మనకి 12వ అధ్యాయంలో మొదటి 9 వచనాల ద్వారా మనం చూస్తే, మొదటి 9, 10, 11 వచనాలు మనం చూస్తే ఈ మాటలు మనకు 12వ వచనం వరకు మనం చదివితే మనకు 2 ఉపమానములు చెప్పి 2 ఉపమానములలో నుండి తానెవరో ఏమిటో ఆ వివరమంతా కూడా చెప్పారు. ఒకసారి 12వ అధ్యాయం మొదటి 12 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఇట్లనగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగమును తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేశారు. మరలా అతడు మరొక దాసుని వారి యొద్దకు పంపగా వారు వాని తల గాయములు చేసి అవమానపరిచరి. అతడు మరొకని పంపగా వానిని చంపిరి. అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడు ఉండెను కనుక వారు తన కుమారుని సన్మానించదని అనుకొని తుదకు వారి వద్దకు అతని పంపాను. అయితే ఆ కాపులు అతడు వారసుడు, ఇతను చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. మరియు ఇల్లు కట్టువారిని రాకించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలనే కలిగను, ఇది మన కనులకు ఆశ్చర్యమను లేఖనము మీరు చదువులేదని అడుగగా తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండరి గాని జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, ద్రాక్ష తోట యజమానుని గూర్చినటువంటి ఉపమానం క్రీస్తు ప్రభువారు తనను శోధించడానికి ప్రశ్నించడానికి వచ్చిన వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ వివరం చెప్పడానికి అవకాశం లేదు కనుక నేను త్వరగా చెబుతా ఉన్నాను. ద్రాక్ష తోట యజమాని దేవుడే. దాని చుట్టూ వేయబడిన కంచె విగ్రహారాధిక దేశాలకు తన జనాంగమునకు మధ్య కాపుదల కొరకు వేసినటువంటి కంచె.
ప్రియులారా, ద్రాక్షల తొట్టి ఆలయములో జరిగేటటువంటి బలులను సూచిస్తూ ఉన్నది. గోపురము యెరూషలేము మహాలయమును చూపిస్తూ ఉంది. కాపులకు గుత్తకిచ్చుట అనగా ఇశ్రాయేలు జనాంగము యొక్క బాధ్యతను సూచిస్తూ ఉన్నది. ఆ కాపులు ఎవరు అంటే వ్యవసాయము చేసే కౌలుదారులు అనగా ఇశ్రాయేలీయుల అధికారులకు సూచనగా మనకు కనబడుచు ఉన్నది. యజమానుడు పంపిన సేవకులు ఎవరు? ఎవరిని వారు కొట్టి చంపి ఇబ్బంది పెట్టారంటే దేవుని ప్రవక్తలకు సూచనగా మనకు కనబడుతూ ఉన్నది. కడకు తన ప్రియ కుమారుని పంపి ఉన్నాడు కనుక ఆ ప్రియ కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తును వారు చంపారని మనకిక్కడ కనబడుచు ఉన్నది. ఈ ఉపమానంలో ఒక 4 సత్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అదేమిటంటే దేవుని యొక్క ఉదార స్వభావము, అంటే ఆ ద్రాక్ష తోటకు అవసరమైన వనరులన్నిటినీ దేవుడు సమకూర్చిన వారై ఉన్నారు. దేవుని నమ్మకత్వము రెండవ మాట. ఎందుకనంటే కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం వెళ్ళాడు వారిని నమ్మి. మూడవది ఏమిటంటే దేవుని సహనము, అనగా వారు ఆ కౌలు ఇవ్వకపోయినప్పటికీ కూడా అనేక దాసులను ఒకరిని కొట్టినా తల గాయపరిచినా ఒకరిని వెంబడి ఒకరిని పంపడం ఆయన సహనానికి, కడకు మరి కుమారుణ్ణి పంపడం ఆయన సహనానికి అది సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. కడకు దేవుని యొక్క అంతిమ తీర్పు ఏమిటంటే ఆయనే వచ్చి వారిని సంహరించి ఏం చేస్తాడు? ఆ తోటను ఇతరులకు ఇచ్చివేస్తాడు కదా అనేటటువంటి మాట చూస్తున్నది దేవుని యొక్క అంతిమ తీర్పు. ఈ ఉపమానంలో యేసుక్రీస్తు యొక్క మరణము మనకు కనబడుచు ఉన్నది. ఈ ద్రాక్ష తోట ఉపమానంలో ప్రభు యొక్క మరణము, యేసుక్రీస్తు ప్రియ కుమారుడుగా ఇక్కడ చెప్పబడ్డారు. యేసుక్రీస్తు మరణించడం కొరకే తండ్రి పంపుతూ ఉన్నాడని అక్కడ కనబడుతూ ఉంది. అంతిమ విజయం తండ్రిదేనని మనకు తెలియపడుతూ ఉంది. 12వ అధ్యాయం 8వ వచనంలో అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. అలాగే యేసుక్రీస్తును కూడా యెరూషలేము వెలపట కల్వరి కొండ మీద ఆయనను చంపిరి అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. వెంటనే ప్రభు అక్కడ మరియు అనే మాట కనబడతా ఉంది. రాతిని గూర్చిన ఉపమానం చెబుతూ ఉన్నారు. ఇల్లు కట్టు వారిని రాకరించిన రాయి మూలకు తలరాయి, ఆయన నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఎవరి రాయి? ఎవరి రాయి అంటే నీవు ఏ అధికారంతో ఈ పెత్తనాలు చేస్తున్నావు అని అడుగుతున్నారు కదా. ఏ నిషేధింపబడిన రాయి ఏమవుతుందంటే మీరు ఎవరినైతే నిషేధిస్తున్నారో ఈ రాయే మూలకు తలరాయి అవుతూ ఉంది అని, ఇది సంఘటిత పరిచే రాయి అని, ఐక్యతపరిచే రాయి అనగా యూదులను అన్యులను కూడా సంఘటితపరుస్తుంది, ఐక్యతపరుస్తుంది అనేటటువంటి మాటను స్పష్టంగా ప్రభువు తెలియచేస్తున్నారు. ద్రాక్ష తోట ఉపమానంలో ప్రభు యొక్క మరణాన్ని గురించి చెబితే, మూలరాయి ఉపమానంలో మూలరాయిని గూర్చిన మాటల్లో ప్రభువు పునరుత్థానుడై తిరిగి లేస్తారని, మీరు ఎవరినైతే మీరు హింసించి బాధించి మరణింప చేశారో ఆయన తిరిగి లేస్తారని, లేచిన ఆయన నలి చేసేటటువంటి ఒక రాయిగా, ప్రవచనాత్మకపు రాయిగా, పునాది రాయిగా, మూలకు తలరాయిగా, ఆయన నమ్మకపోతే నలి చేసేటటువంటి ఒక రాయిగా, దానియేలు గ్రంథంలో ఒక పెద్ద రాయి వచ్చి ఆ యొక్క విగ్రహమును నలి చేసినది అన్నట్టుగా ఆ యొక్క నలి చేసేటటువంటి రాయిగా ఉంటుంది అని ప్రభువారికి ఉపమానం చెబుతూ, మీరు ఎవరినైతే ఏ అధికారంతో చేస్తానని అడుగుతున్నారు కదా, తండ్రి నుంచి వచ్చిన అధికారంతో నేను ఈ పని చేస్తున్నాను, నేనే మెస్సయ్యను, నేనే చనిపోయి తిరిగి లేస్తాను, నమ్మకపోతే మీ అందరిని నలి చేస్తాననేటటువంటి భావనతో కూడిన ఈ ఉపమానములను ప్రభువు వారికి తెలియచేసినట్టుగా మనము చూచుచూ ఉన్నాము. గ్రహించండి. ఇక రెండవ ప్రశ్న, యేసు ప్రభు వారిని రెండవ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. 12వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే, వారి మాటల్లో ఆయన చిక్కుపరచవలని పరిసయ్యులను హెరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడు, నీ ఎవరిని లక్ష్య పెట్టిన వాడవని మేము ఎరుగుదుము, నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు, కైసరుకు పన్నించడం న్యాయమా కాదా, ఇచ్చదమా ఇయ్యకుందుమా అని ఆయన అడిగిరి.
ఆయన వారి వేషధారణ ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక ధ్యానారము నా యొద్దకు తెచ్చి చూపడని వారితో చెప్పిన. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపము పై వ్రాత ఎవరు అని అడుగగా వారు కైసరు అనిరి. అందుకు యేసు, కైసరువి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించుటను వారితో చెప్పగా వారు ఆయన్ను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. యేసును మాటల్లో చిక్కుపరచాలని రెండు వర్గాల ప్రజలను ఆయన ఎద్దుకు పంపించారు. ఒకటి పరిసయ్యులు, రెండవది హెరోదీయులు. పరిసయ్యులు యూదులలో ఎక్కువగా మతాచారాలు కలిగినటువంటి వారు, ప్రత్యేకింపబడిన వారు, 10వ వంతు చెల్లించేవారు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు, సబ్బాతును నిష్ఠతో ఆచరించేవారు, ధర్మశాస్త్రంలో ప్రవీణులు, అధికమైనటువంటి విద్యావంతులు వీరు పరిసయ్యులు. వీరిని పంపించారు. రెండవ వర్గం ఎవరంటే హెరోదీయులు, అనగా వీరు హేరోదు రాజుకు గూఢాచారులు, రాజును బలపరిచేటటువంటి వారు. వీరిద్దరూ ఒకరికి ఒకరు వ్యతిరేకమైనటువంటి వారే, కానీ ప్రభువును చిక్కుపరచడానికి ఈ రెండు వర్గాల వారు ఏకమై వచ్చారు. పన్ను కట్టమని చెబితే పరిసయ్యులు వ్యతిరేకిస్తారు, పన్ను కట్టవద్దని చెబితే హేరోదీయులు వ్యతిరేకిస్తారు. పన్ను కట్టమంటే మతద్రోహి అవుతాడు ప్రభు, పన్ను కట్టవద్దు అంటే రాజద్రోహి అవుతాడు. అప్పటికే ఆ దేశంలో యూదులు భూమి పన్ను కట్టాలి, ఆదాయపు పన్ను కట్టాలి, ఓటు హక్కు పన్ను కట్టాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని కట్టకుండా ఏం చెబుతాడు ప్రభు అని వారు మరి వచ్చి ఆయన ఎదుట నిలిచిన వారుగా ఉన్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ప్రభు వారితో మాట్లాడిన మాట ఏంటంటే, ఒక ధ్యానారాన్ని తీసుకురండి అన్నారు. దాని మీద ముద్ర ఎవరిది అని అడిగారు. దాని మీద ముద్ర ఎవరిదో నాకు తీసుకుని చూపించ, కైసరుది అని చెప్పారు. కాబట్టి కైసరుది కైసరుకి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి అన్నారు. యెజ్రా గ్రంథంలో 7వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే, యెజ్రా గ్రంథము 7 అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉన్నది. 7 అధ్యాయం 26వ వచనం, నీవు దేవుని ధర్మశాస్త్రము కానీ రాజు యొక్క చట్టము కానీ గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను, స్వదేశ త్యాగమైనను, ఆస్తి జప్తి అయినను, ఖైదునైనను వానికి విధింపవలను. ధర్మశాస్త్రము కానీ రాజు యొక్క చట్టము కానీ గైకొనని వాడెవడు. ఈ పాత నిబంధన నుంచి ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలు ఇవి. ఎవరైతే గైకొనరో వారికి శిక్ష విధించాలి. కాబట్టి దేవుని పిల్లలు మనందరం కూడా, ఒకటి ప్రభుత్వ పాలకులకు విధేయులు కావలసి ఉన్నది, 2 ప్రభుత్వ పన్నులు చెల్లించవలసి ఉన్నది. అంచేతే కైసరిది కైసరికి ఇవ్వండి, వద్దని చెప్పలేదు. వద్దని చెబుతాడని వారు భావించారు, తప్పు పడదామని వారు పూనుకున్నారు, కానీ వద్దని ఆయన చెప్పలేదు. కైసరిది కైసరికి ఇవ్వండి అన్నాడు. ప్రత్యేకంగా ఇప్పుడు ఇంకో మాట చెప్పాడు, ఏంటంటే దేవునిది దేవునికి ఇవ్వండి. దేవునిది ఏముంది అక్కడ ఆయన వివరం చెప్పలేదు, కానీ ఆత్మీయంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవునిది ఏమున్నది? ఆదికాండంలో 1వ అధ్యాయం 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవునిది ఏమున్నది అంటే దేవుని పోలికగా ఈ మనుషుడే ఉన్నాడు. ఈ స్త్రీ పురుషులుగా చేయబడి మనుషులే దేవుని పోలిక. అంచేత దేవునిది దేవునికి ఇవ్వండి అంటే అర్థం ఏమిటి అంటే, రోమా పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు మనకు తెలియపరిచినట్లుగా, రోమీలకు రాసిన పత్రికలు 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. గమనించండి మాటలు. కాబట్టి దేవునిది దేవునికి ఇచ్చుట అంటే మనలను మనము సంపూర్ణముగా సజీవయాగముగా దేవునికి సమర్పణ చేసుకొనుట. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. ఈ మాటలకు వారు ఆశ్చర్యపడి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరికొందరు వచ్చారు. ఇప్పుడు
మొదటిగా సన్హెడ్రిన్ సభ వారు వచ్చి శోధించారు. తరువాత మరి పరిసయ్యులు, హెరోదీయులు వచ్చారు. ఇప్పుడు మూడో వర్గం వస్తున్నారు. వీరెవరంటే సద్దుకయ్యులు. మన మార్కు సువార్త 12వ అధ్యాయాన్ని మనం చూస్తే ఇక్కడ సద్దుకయ్యులను వారు వచ్చి 18వ వచనం నుంచి వారు మాట్లాడుతూ ఉన్నారు. పునరుత్థానం లేదని చెప్పి సద్దుకయ్యులు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినడలా వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగ చేయవలనని మోషే మాకు రాసి ఇచ్చాను. 7 సహోదరులుండ్రి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాను కనుక రెండవ వాడు ఆమెను పెళ్లి చేసుకున్న వాడును సంతానం లేక చనిపోయాను. అటువలనే మూడవ వాడు చనిపోయాను. ఇట్లు 7 సంతానం లేక చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె 7 భార్య అయ్యను కదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పోవుట వలననే పొరబడుచున్నారు. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లి కీయబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె ఉందురు. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గూర్చిన భాగంలో మీరు చదవలేదు? ఆ భాగంలో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. గమనించండి మాట. పునరుత్థానము లేదని చెప్పేటటువంటి వారు ఎవరు అంటే ఈ యొక్క సద్దుకయ్యులు. వీరెవరు అంటే ప్రధాన యాజకుల కుటుంబాలకు చెందినటువంటి వారు. యెరూషలేము దేవాలయం మీద అధికారము కలిగినటువంటి వారు. ఎందుకంటే వీరు ప్రధాన యాజకుల కుటుంబాలకు చెందిన వారు కాబట్టి. సంపన్నులు, ప్రియమైనటువంటి వాళ్ళ యోధా రాజ్యాంగానికి పునాది వంటి వారు, తలమానకం లాంటి వారు, పలుకుబడి కలిగినటువంటి వారు, వినూత్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు. ఈ సద్దుకయ్యులు ప్రభువుతో చిక్కులు పెట్టాలని వచ్చారు. సంగతి తెలుసుకుందామని రాలేదు, కానీ ఆయన మాటల్లో చిక్కుపరచాలని వచ్చారు. ద్వితీయోపదేశ కాండంలో 25వ అధ్యాయం 5-6 వచనాల్లో ధర్మశాస్త్రమును బట్టి పిల్లలు లేనివాడు ఆ మరిది ధర్మం చొప్పున, దేవర ధర్మం చొప్పున చేయాలనేటటువంటి మాటను బట్టి వారు ఆయన్ని హేళన చేయాలనేటువంటి భావనతో ఆయన యొద్దకు వచ్చారు. ప్రభు వారితో సింపుల్గా, ఎంత గొప్ప వ్యక్తులైనటువంటి వారిని కూడా, మీరు లేఖనములను ఎరుగరు, 2 దేవుని శక్తిని ఎరుగరు. లేఖనాలను ఎరుగరు. 24వ వచనంలో ఆ మాట కనబడతా ఉంది. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని ఎరుగకపోవటం వలననే పొరబడుచున్నారు. కాబట్టి మేమేదో బాగా ఎరిగిన వారమని వారు అనుకుంటూ ఉంటే, ప్రధాన యాజకుల కుటుంబాలకు చెందిన వారమని వారు భావిస్తూ ఉంటే, ప్రభు వారిని గద్దిస్తూ మీరు లేఖనాన్ని ఎరుగరు, దేవుని శక్తిని ఎరుగరు అని వారికి చెబుతూ, ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేచిన తరువాత ఈ రక్త మాంసముల సంబంధమైనటువంటి ఈ మరి శరీరము ఉండదు కాబట్టి వివాహము, లైంగిక సంబంధాలు ఉండేటటువంటి ప్రసక్తే ఆ దేహానికి ఉండదు. వారు పరలోకములో ఉన్న దేవదూతలను పోలిన వారుగా ఉంటారు. క్రీస్తుతో ఉండేటటువంటి ఒక మేలైనటువంటి జీవితాన్ని వారు కలిగిన వారై ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలి. నిత్య జీవమునకు సంబంధించినటువంటి ఒక మేలుకరమైనటువంటి జీవితంలో వారు ఉంటారు. ఇది ఎరుగక మీరు మాట్లాడుతూ ఉన్నారని వారిని హెచ్చరించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. ఇది 3వ ప్రశ్న. దానితో వారు సిగ్గుపడి వెళ్ళిపోయినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. ప్రియమైనటువంటి వాళ్ళ యొక్క 28వ వచనం నుండి 34 వరకు మనం చూస్తే, శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలన్నది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయ కుమారుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయన ప్రేమించుటయు,
ఒకడు తన వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. అతడు వివేకముగా ఉత్తరమించనని యేసు గ్రహించి, నువ్వు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఎవడను ఆయనను ఏ ప్రశ్నయు అడుగా తెగింపలేదు. ప్రియులరిక చివరిగా మొదటిగా సన్హెద్రిన్ సభ వారు వచ్చారు, రెండవదిగా పరిసయ్యులు హెరోదీయులు వచ్చారు, మూడవదిగా సద్దుకాయులు వచ్చి ఆయన్ని ప్రశ్నించారు, చివరగా శాస్త్రులు వచ్చారు. ఈ శాస్త్రులు లేఖనాలను బాగుగా ఎరిగిన వారు, పాత నిబంధన ధర్మశాస్త్రం అంతటిని కూడా బాగుగా ఎరిగినటువంటి వారు. ప్రియమైన వారు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు, ధర్మశాస్త్రాన్ని వ్రాసేటటువంటి వారు ఎవరు అంటే ఈ శాస్త్రులు. కాబట్టి ఈ శాస్త్రి ఒక ఆయన వచ్చి ఆయన అడుగుతూ ఉన్నారు, ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏమిటి? దైవ గ్రంథంలో ధర్మశాస్త్రం మొత్తంలో కూడా 613 ఆజ్ఞలు ఉన్నట్టుగా బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు. చేయకూడనటువంటి ఆజ్ఞలు, ఇది వద్దు ఇలా చేయకూడదనే ఆజ్ఞలు 365 ఉన్నాయి. చేయవలసినవి 248 ఉన్నవి. మొత్తం 613 ఆజ్ఞలు ఉన్నాయి. అలాగే యేసు ప్రభు వారి ఇశ్రాయేలీయులకు ప్రయాణంలో చెప్పినటువంటి 10 ఆజ్ఞలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవి ప్రధానమైన ఆజ్ఞలుగా, ప్రత్యేకమైన ఆజ్ఞలుగా మనం అందరూ ఎరుగుదుము. నిర్గమకాండ 20వ అధ్యాయంలో ఈ ఆజ్ఞలు మనకు కనబడుచు ఉన్నవి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇశ్రాయేలీయులకు 2 ప్రధానమైనటువంటి ఆజ్ఞలు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం అక్కడ ఉన్నటువంటి మాటలను బట్టే మనం చూస్తాం కదా. అక్కడ 30వ వచనం, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడిన ప్రభువును ప్రేమించవలననేది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఇదే విషయం మనకు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో కనబడతా ఉంది. రెండోది ఏమిటంటే, మరి నీ పొరుగు వానిని ప్రేమించాలి. ఇది లేవియ కాండం 19వ అధ్యాయం 18వ వచనంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ 2 ఆజ్ఞలను మనం చూస్తే దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగు వానిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు కలిపే మనకు 10 ఆజ్ఞల్లో ప్రభు చెప్పినట్టుగా మనం చూడగలుగుతాం. పైన 4 ఆజ్ఞలు ప్రభువును గురించి చెప్పబడిన ఆజ్ఞలు అయితే, ప్రభువును గురించి 10 ఆజ్ఞల్లో పైన ఉన్న 4 ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఇంకే ఆకారాన్ని మీరు పూజించకూడదు, అలాగే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవి దేవుని గురించి చెప్పబడినవి అయితే తల్లిదండ్రులను మరి మనం గౌరవించాలని, దీర్ఘాయుషు కలగడానికై తల్లిదండ్రులను మనం గౌరవించాలని, అలాగునే నరహత్య చేయకూడదని, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, పొరుగువాని భార్య అతని దాసునైనా దాసినైనా దేన్ని కూడా ఆశించకూడదు. అంటే పొరుగువాన్ని ప్రేమిస్తే మరి నరహత్య చేయలేం, దొంగతనం కాబట్టి ఒకటి, దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఆరాధించు, పొరుగువాన్ని ప్రేమించి పొరుగువానిదేది కూడా ఆశించవద్దు. ఇది ఆరంభం నుంచి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు. చిక్కుపరచాలని, ఒకవేళ ఇది ముఖ్యమైనది మిగిలినవి కావా అనేదో చిక్కుపరచాలని వారు అనుకున్నారు. కానీ ఆయన చాలా సూటిగా చెప్పారు. ఏంటంటే, ఒకటి, దేవుణ్ణి ప్రేమించు, 2 పొరుగువాన్ని ప్రేమించు. యూదులు ఈ మాటలను క్షమ అనేటటువంటి మరి అని అంటారు. ప్రతిరోజు వీటిని వల్లిస్తారు, కాగితాల మీద వీటిని వ్రాసుకుని బాసికంగా కట్టుకుంటారు, ఇంటి ద్వారబంధాల మీద వ్రాసి పెట్టుకుంటారు. నేటికి యూదులు అలాగూ చేస్తారని మనం చూస్తూ ఉన్నాం. ఈ దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి అంటే, పూర్ణ హృదయం అంటే హృదయపూర్వకంగా ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో దేవుణ్ణి మనము ప్రేమించాలి. ఆత్మతో ప్రేమించుట, మనస్సుతో ప్రేమించుట, మన అనుభూతులతో ప్రేమించుట, ఇది అవసరమని ప్రభు వారికి నేర్పించుచూ ఉన్నారు. ఇక్కడ ఇంకో మాట మనం చెప్పుకోవాలి. పొరుగువారు అంటే ఎవరు? పొరుగు వాళ్ళంటే ఎవరిని ప్రేమించి, నిన్ను వాళ్ళే దేవుణ్ణి ప్రేమించాలి, ఒక మాట బాగానే ఉంది. ఆత్మతో ప్రేమించాలి, మనసుతో ప్రేమించాలి, మన అనుభూతులతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో మనం దేవుణ్ణి ప్రేమించాలి, బాగానే ఉంది. అయితే పొరుగువానిని ప్రేమించుము. పొరుగువారు అంటే ఎవరు?
మనం లేవియ కాండం 19 అధ్యాయం 18 ప్రకారంగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమా అని కనబడతా ఉంది. యూదులందరూ అనుకున్నారు పొరుగువాన్ని ప్రేమించమంటే యూదుడు మరొక యూదుని ప్రేమించడం అనుకున్నారు. కానీ యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పి పొరుగువారంటే ఎవరో చెప్పారు. 10 అధ్యాయం 29 10 అధ్యాయం లోకాసు వార్త 10 అధ్యాయం 29 మనం చూస్తే అక్కడ మనకు కనబడతా ఉంది. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచుకొనగోరి అతడు అవును కానీ నా పొరుగువాడవడని యేసును అడిగాను. నా పొరుగువాడెవడు అని యేసును అడిగాను. అందుకు యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. అదే సమరయుని ఉపమానము. మంచి సమరయుని ఉపమానము. యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం చేయుచున్నటువంటి ప్రయాణికుని ప్రయాణము. అక్కడ మంచి సమరయుడు అతనిని ప్రేమించి అతని యొక్క గాయములను కట్టి అతని గాడిద మీద ఎక్కించుకొని పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని వచ్చి అతనికి పరామర్శ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. చూచిన తర్వాత ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. 36వ వచనం కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసును అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనేను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. కాబట్టి పొరుగువాడు అంటే ఎవరు? మన కుటుంబ సభ్యులనో మన జాతి వారినో మన కులం వారినో మనల్ని ప్రేమించే వారినో ప్రేమించుట మాత్రమే కాదు కానీ అక్కర్లో ఉన్న ఎవరినైనా మనం ప్రేమించాలి. ఇది యేసు చూపిన ప్రేమ మార్గము. పొరుగువారు అంటే మన జాతి వారినో మన కులం వారినో మనల్ని ప్రేమించే వారినో మన కుటుంబ సభ్యులనో మనం ప్రేమించడం కాదు కానీ అక్కరలో ఉన్నవారు కష్టములో ఉన్నవారు ఇబ్బందులలో ఉన్నవారు వారు ఏ జాతికి చెందిన వారైనా ఏ మతమునకు చెందిన వారైనా ఏ కులమునకు చెందిన వారినైనా మనం ప్రేమించాలి. అదే యేసు చూపిన ప్రేమ మార్గము. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ ప్రేమ మార్గమును మనము అనుసరించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. అందుకే ఆ శాస్త్రి చెబుతా ఉన్నాడు. మార్కు సువార్త 12 అధ్యాయం 32 ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలముతోనూ ఆయన ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములంటి కంటేనో బలులంటి కంటేనో అధికమని ఆయనతో చెప్పాను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. దేవాలయంలోనికి వెళ్ళి బలి ఇచ్చుట కంటే కూడా హృదయములో దేవుని పట్ల ప్రేమ, పొరుగువాని పట్ల ప్రేమ, ఈ ప్రేమ కలిగి ఉండడం శ్రేష్టమని ప్రభువారు బోధించుచూ ఉన్నారు. అందుకే 33వ వచనంలో సర్వాంగ హోమములన్నిటికంటేనూ బలుల కంటేనూ మరి పొరుగువాన్ని ప్రేమించడమే దేవుణ్ణి ప్రేమించడమే అధికమని ఆయనతో చెప్పాను. దేవునికి స్తుతి కలుగునుగాక. వెంటనే ప్రభు అన్నాడు, నువ్వు దేవుని రాజ్యమునకు సమీపంగా ఉన్నావని చెబుతూ ఉన్నాడు. అంటే రాజ్యంలో లేవు కానీ రాజ్యానికి సమీపంగా ఉన్నావు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే ఆయన రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతావనే మాట ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. వినుచున్న దేవుని సంఘమా, చిక్కు ప్రశ్నలతో ప్రభువును మరి ఇబ్బంది పెట్టవాలని అనుకున్నారు కానీ వారే చిక్కుల్లో పడ్డారు. చక్కని సమాధానములు వారికి చెప్పి మరి వారిని పంపించి వేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. చివరగా మనం నేర్చుకోవలసిన సత్యం ఏమిటి అంటే దేవుని పిల్లలమైనటువంటి మనము ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించచ్చు, పొరుగువానిని ప్రేమించచ్చు, దేవుని రాజ్యములోనికి ప్రవేశించుటకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. అట్టి భాగ్యమును దేవుడు మీకు నాకు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. తండ్రి వందనములు. ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయము. క్రీస్తు నామంలో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. అనుదినారిని మాకు దయచేయము. వాళ్ళ అపరాధములు చేసిన వారిని మీకు క్షమించి ఉన్న ప్రకారం అపరాధాలను క్షమించుము. మమ్మల్ని శోధనను తేకుమూకి నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే అయినవి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది కిర్లకు లయం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది కిర్లకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విషయం.
అపవాదికులు కనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.